వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ఇంటిలో పని మనిషిగా ఉంటూ అదే ఇంటిలో బంగారం దొంగిలించిన నిందితురాలిని అరెస్ట్ చేసి 76 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేసిన కొత్తపేట పోలీసులు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ శ్రీ ఎస్కే అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో కొత్తపేట సీఐ శ్రీ ఎం వీరయ్య కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి రైలుపేటలోని ఇంట్లో బంగారం దొంగిలించిన దొంగ గురించి దర్యాప్తు చేపట్టి దొంగని చాకచక్యంగా పట్టుకున్నారు. దొంగతనం చేసిన విధానం: రైలుపేటకు చెందిన లక్ష్మీకుమారి అనే ఆమె తన కుటుంబంతో కలిసి డిసెంబర్ నెలలో తీర్థయాత్రలకు వెళ్తూ వారి బంధువులకు ఇంటి తాళం ఇచ్చి వెళ్లి తిరిగి వారు ఇంటికి వస్తున్న క్రమంలో వారి బంధువుల ఇళ్లకు శుభ్రం చేయించమని చెప్పగా వారి బంధువులు పని మనిషి అయిన మంగమ్మను పిలిచి ఇంటి తాళం ఇచ్చి ఇల్లు శుభ్రం చేయమనగా పని మనిషి మంగమ్మ ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోని బంగారు నగలను దొంగతనం చేసి ఏమీ తెలియనట్టు ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోయిందనిట. ఇంటికి వచ్చిన ఫిర్యాదు బంగారం ఆభరణాలు కనిపించలేదని కొత్తపేట పోలీస్ స్టేషన్ నందు రిపోర్ట్ ఇచ్చారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు నిందితురాలి మంగమ్మ నేరం చేసినట్టు ఒప్పుకోగా ఆమె వద్ద నుండి బంగారం కడియం, బంగారం ఉంగరాలు, బంగారపు బ్రాస్లెట్లు, బంగారపు నల్లపూసల గొలుసు, బంగారపు చైన్లు, బంగారపు నాణెములు, బంగారం లక్కీ రూప ఒకటి స్వాధీనం చేసుకున్నారు.